తెలంగాణ సీఎం రేవంత్ ను హరీష్ రావు పద్మారావు కలిశారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలోని రేవంత్ ఛాంబర్లో 15 నిమిషాల పాటు చర్చ జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ ను హరీష్ రావు పద్మారావు కలిశారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలోని రేవంత్ ఛాంబర్లో 15 నిమిషాల పాటు ఇదే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు, ఈరోజు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లోనే టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు అదేవిధంగా పద్మారావు వెళ్లి కలిశారు. 15 నిమిషాల పాటు సీఎంతో భేటీ అయ్యారు. ప్రధానంగా జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఫాలో కావడం లేదు ప్రోటోకాల్ అని చెప్పి అక్కడ ఎమ్మెల్యేలు లేకుండానే పార్టీ పరంగా కార్యక్రమాలను చేస్తున్నారని చెప్పి ప్రోటోకాల్ ని పాటించాలని చెప్పి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తా ఉంది. మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు లేకుండానే చెక్కుల పంపిణీ వంటి కార్యక్రమాలు అఫీషియల్ కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నటువంటి చోట ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికలపైన కూర్చుండబెట్టి ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపించడం లేదు అని చెప్పి తమ అభ్యంతరాలని హరీష్ రావు సీఎం దృష్టికి తీసుకుపోయినట్లుగా తెలుస్తా ఉంది. అయితే దీనిపైన తాను ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాను అని చెప్పి అధికారుల సూచనలు చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. హరీష్ రావు అదేవిధంగా పద్మారావు దీనిపైనే ప్రధానంగా ముఖ్యమంత్రితో భేటీ ఆ విషయాల్ని ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎమ్మెల్యే ఎలాంటి ఉల్లంఘనలు జరిగాయి ప్రోటోకాల్ విషయంలో అనేటువంటిది కులంకషంగా సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తా ఉంది. చెట్ల పంపిణీ విషయంలో కావచ్చు, ఇంకా ఇతర ప్రభుత్వ శంకుస్థాపనలు భూమి పూజలు చేసేటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సమాచారం లేకుండానే వారు రాకుండానే ఏ విధంగా కార్యక్రమాలని నిర్వహిస్తున్నారనేటువంటి విషయాల్ని సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తా ఉంది. అయితే సావధానంగా విన్న ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులకు సరైనటువంటి ఆదేశాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరొక 2 ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన ఛాంబర్ లో కలిశారు. మల్లారెడ్డి మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి, అదేవిధంగా మర్రి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ఈ రోజు ముఖ్యమంత్రిని కలిశారు. ప్రధానంగా ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.